సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు వచ్చేసి రియల్మీ 6i అదేవిధంగా రెడ్మీ నోట్ 9 ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేద్దాం. రియల్మీ 6i మొబైల్ని మనకు రియల్మీ అనేది బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ని 13,000 రూపాయల్లో లాంచ్ చేయడం జరిగింది. సో రెడ్మీ అనేది రెడ్మీ నోట్ 9ని 4GB ప్లస్ 64GB వేరియంట్ని 12,000 రూపాయల్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి చెప్తాను. సో వీటిలో మనం ఏ మొబైల్స్ కొనొచ్చు అనే విషయాన్ని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న 13,000 రూపాయల బడ్జెట్లో రియల్మీ 6i అదేవిధంగా రెడ్మీ నోట్ 8 ఇవి రెండు కూడా మనకు టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి మాట్లాడితే రియల్మీ 6iలో మనకు 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఎల్సీడీ ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ అనేది మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. సో అదే రెడ్మీ నోట్ 9లో మనకు 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. కానీ ఇందులో మనకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. సో డిస్ప్లేలో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే రియల్మీ 6i బెటర్ అని చెప్పొచ్చు 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో. సో ఒక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే, సో రియల్మీ 6iలో క్వాడ్ కెమెరా సెటప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రైట్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అదే రెడ్మీ నోట్ 9లో అయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్లో మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో రెండు మొబైల్స్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది సేమ్గా ఉంది. ఫ్రంట్ కెమెరా విషయం గురించి మాట్లాడితే రియల్మీ 6iలో మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది. అదే రెడ్మీ నోట్ 9లో వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా విషయంలో రియల్మీ 6i అయితే మనకు బెటర్గా ఉంది. సో ఒక బ్యాటరీ గురించి మాట్లాడితే రియల్మీ 6iలో మనకు 4300 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది టైప్ C పోర్ట్తో రావడం జరుగుతుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మనకు బాక్స్లో 20 వాట్స్ ఛార్జర్ని మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అదే రెడ్మీ నోట్ 9లో వచ్చేసి మనకు 5020 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా టైప్ C పోర్ట్తో రావడం జరుగుతుంది. బాక్స్లో మనకు 22 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మొబైల్ సంబంధించి ప్రాసెసర్ విషయం గురించి మాట్లాడదాం. సో రియల్మీ 6iలో మనకు మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్. సో గేమింగ్ కోసమే ఈ యొక్క ప్రాసెసర్ని అయితే తయారు చేయడం జరిగింది. సో ఇదే ప్రాసెసర్ని మనము రెడ్మీ నోట్ 8 ప్రోలో అదేవిధంగా మనకు రియల్మీ 6లో చూడొచ్చు. ఈ యొక్క రెండు మొబైల్స్లో కూడా మనకు మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. అదే మనకు రెడ్మీ నోట్ 9లో చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు గేమింగ్ ప్రాసెసరే. సో మనం రియల్మీ 6iతో పోల్చుకుంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తక్కువగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ప్రాసెసర్లో బెస్ట్గా ఉన్న మొబైల్ ఏంటంటే మనం రియల్మీ 6i అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ గురించి మాట్లాడదాం. రియల్మీ 6iలో మనకు ట్రిపుల్ స్లాట్తో రావడం జరుగుతుంది. ఒకే టైంలో మనం 2 సిమ్స్ని ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్మీ నోట్ 9 కూడా ట్రిపుల్ స్లాట్తో రావడం జరుగుతుంది. ఒకే టైంలో మనం 2 సిమ్స్ని ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా మనం ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. సో రియల్మీ 6i అయితే రియల్మీ UI-తోను, సో రెడ్మీ నోట్ 9 అయితే MIUI 11తోనూ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్లో మనకు ఫింగర్ ప్రింట్ వచ్చేసి రియల్మీ 6iలో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అదే రెడ్మీ నోట్ 9లో అయితే రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ రెండు మొబైల్స్లో మనకు రియల్మీ 6iలో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉండదు. రెడ్మీ నోట్ 9లో అయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ సంబంధించిన బేస్ వేరియంట్స్ అనేవి మనకు రియల్మీ 6i వచ్చేసి 13,000 రూపాయల నుంచి మనకు స్టార్ట్ అయితే అవుతుంది ప్రైస్ అనేది. అదే రెడ్మీ నోట్ 9 అయితే మనకు 4GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకు
12,000 రూపాయలు అయితే ఉంది. ఓవరాల్గా ఈ రెండు మొబైల్స్లో బెటర్గా ఉన్న అంశాల గురించి మాట్లాడితే రియల్మీ 6ఐలో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో రియల్మీ 6 అయితే బెటర్గా ఉంటుంది. సో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల మనకు డిస్ప్లే అనేది స్మూత్నెస్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు మీడియాటెక్ హీలో G92 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే పబ్జీ కోసం ఒక మొబైల్ కొనాలి అనుకుంటారో సో వాళ్ళకి రియల్మీ 6 అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే చెప్పాలి. సో మీడియాటెక్ హీలో G92 ప్రాసెసర్ అనేది మనకు పబ్జీని అయితే స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. అదేవిధంగా రియల్మీ 6ఐలో మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రెడ్మీ నోట్ 9లో మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ అయితే ఉంది. ఇక రెడ్మీ నోట్ 9లో బెటర్గా ఉన్న అంశాల గురించి మాట్లాడితే సో ఇందులో మనకు 5020 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉన్న మొబైల్ని తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ రెడ్మీ నోట్ 9 అని చెప్పొచ్చు. సో అదేవిధంగా మనకు రెడ్మీ నోట్ 9లో ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉండటం వల్ల మనము టీవీస్ని అదేవిధంగా స్మార్ట్ ప్రోడక్ట్స్ని మనం రిమోట్ లాగా కంట్రోల్ అయితే చేయొచ్చు మన మొబైల్ ద్వారా ఆ యొక్క ప్రోడక్ట్స్ని. సో అదేవిధంగా మనకు రెడ్మీ నోట్ 9లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో బెటర్ దెన్ మనకు రియల్మీ 6లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉండదు. సో ఎవరైతే గేమింగ్కి ఒక మంచి మొబైల్ని చూజ్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి రియల్మీ 6i అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉన్న మొబైల్ మీరు చూజ్ చేసుకోవాలి, సో మాకు గేమింగ్ పట్టింపు లేదు అనేవాళ్ళు సో రెడ్మీ నోట్ 9 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా రెండు మొబైల్స్ కూడా మంచి స్పెక్స్తోనే రావడం జరుగుతుంది. సో ఎవరైతే అండర్ 13Kలో ఒక మంచి గేమింగ్ మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి రియల్మీ 6i మొబైల్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మనకు బెటర్ దెన్ రెడ్మీ నోట్ 10తో పోల్చుకుంటే సో ఇందులో మనకు పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇక మీరు ఎక్కువ బ్యాటరీ ఉన్న మొబైల్ అండర్ 30Kలో తీసుకోవాలి అనుకుంటే అదేవిధంగా ఐఆర్ బ్లాస్టర్ ఉన్న మొబైల్ తీసుకోవాలి అంటే మీరు రెడ్మీ నోట్ 9 అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 అదేవిధంగా రియల్మీ 6i సంబంధించిన కంపారిజన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.